రైట్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. పోలవరం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ ఏమీ దానం కాదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పర్యావరణ ఉల్లంఘనలను ధృవీకరిస్తూ 24 కోట్ల రూపాయల జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ప్రాజెక్ట్ వ్యయం ఆధారంగా 242 కోట్ల రూపాయల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీ విధించింది. ఎన్జీటీ తీర్పును సుప్రీంలో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. ఇక నిపుణుల కమిటీ ధృవీకరించిన 24 కోట్లను చెల్లించాల్సిందేనని గత ఏడాది అక్టోబర్ 17న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 242 కోట్ల పెనాల్టీ విధించాలా లేదా అన్న దానిపై విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జరిమానా చెల్లింపుపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జరిమానా చెల్లించకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.